బీహార్కి సంబంధించినంత వరకు ఒక ఫ్యాక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది సినిమా స్టోరీకి మించి ఉంటుంది. మనం తెలుగు సినిమాలో విన్న చాలా పేర్లు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పేర్లే ఉంటాయి. దీనికి సంబంధించి మొఖామా అనే ప్రాంతానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక సినిమా తీయొచ్చు. సినిమాలు ఆల్రెడీ తెలుగు సినిమాలు దీనికి సంబంధించి ఈ నాయకులకు సంబంధించిన వాటిపైనే తీసిన పరిస్థితి కనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి అనంత్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉంటారు. అనంత్ సింగ్ అన్న వ్యక్తి ఈ మధ్య వార్తల్లో ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన జేడీయూ అధికార పార్టీకి సంబంధించి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ ఆయనను ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈరోజు పోలింగ్ జరుగుతుంది, కానీ ఆయన జైల్లో ఉంటారు. ఆయన విజయం సాధిస్తారని చెప్పేసి నేతలు అంటారు. ఎందుకంటారంటే ఇప్పటి వరకు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు మాత్రం ఆయన జైలు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు జైల్లో ఉండి కూడా ఈయన విజయం సాధిస్తారంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బీహార్కి సంబంధించినంత వరకు 2 కులాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఒకటి యాదవులు, ఒకటి భూమిహార్స్ అంటారు. అనంత్ సింగ్ చోటా సర్కార్ అని పేరు అతనికి. చోటా సర్కార్ అని పేరు ఎందుకు ఉంటుందంటే ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ కావచ్చు, నితీష్ కుమార్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరి ప్రభుత్వంలో ఉన్నా చోటా సర్కార్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. ఒక రకంగా అతనికి ఏం పేరు అంటే బీహార్ రాబిన్ హుడ్ అంటారు. అంటే కొంత అక్రమాలకు పాల్పడినప్పటికీ పేద ప్రజలకు కొంత డబ్బు ఇవ్వడం కానీ ఈ రకమైన చేసిన వల్ల ఆయనకు ఏముందంటే చోటా సర్కార్ అంటే ఏంటంటే బీహార్కి సంబంధించినంత వరకు పాట్నాలో బడా సర్కార్ ఉంటుంది. అంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు. మా ప్రాంతానికి సంబంధించినంత వరకు చోటా సర్కార్ ఎవరు అంటే అనంత్ సింగే మాకు చోటా సర్కార్ చెప్పిందే జరుగుతుంది. చోటా సర్కార్ని కాదని అక్కడ ఎవరేం చేయరు.